మనందరి మీదను, మన పిల్లలు, కుటుంబము మీద ఆశీర్వాదకరముగా దీవెనతోనూ కృపతోనూ నింపి రాకడకు సిద్ధము చేయునుగాక. చేసుకుందాం. ఇప్పుడు డాడీతో పని బ్రో లేపమన్నాడేమో మీరా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన, నీ బంగారు పాదాలకు ఎనలేని స్తుతులు స్తుతులు స్తోత్రాలయ్యా. నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని, నోటిని బోరగా చేసుకొని నీవే మాట్లాడి, ముఖ్యముగా తండ్రి, వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించుమని, నీ రాకడకు సిద్ధమైన పరిస్థితులు, భయానకమైన స్థితిగతులు లోకమందున్నాయి. మేము వాటిని గుర్తించి, గమనించి రాకడకు సిద్ధపడు వారమగునట్లు సహాయము చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు అతి వినయముగా ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రియ దైవజనమా, చూడండి, ప్రకటన 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో వచ్చిన ఒక చక్కని ప్రశ్నకు మనము సమాధానమును వెతుకుటము చూస్తూ ఉన్నాం. భూమి, సముద్రమా మీకు శ్రమ అంటున్నాడు. ఇక్కడ పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి అన్న ఇదే ప్రభువు భూమి, సముద్రమా అనినప్పుడు ఆత్మీయ భావము ఏమై ఉన్నది? సముద్రం అంటే సముద్రమా కాదా? చక్కగా వింటున్నారు. ఇందుని బట్టి దేవునికి స్తోత్రం. సముద్రం అంటే మనుషుల ప్రజలు, లోకము. చెప్పలేదు. యెషయా 57:20 ప్రకారంగా భక్తిహీనులు, సముద్రం అంటే అందరూ కాదు, కానీ భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. సముద్రము వంటి వారు. అది నిమ్మలింపనేరదు. చూడండి, ఇక్కడ భూమి అన్నప్పుడు భూమి ఎన్నోసార్లు దావీదు కూడా రాశాడు, భూమి ఆయన మహిమతో నింపబడి ఉన్నది. మరి భూమికి ఎందుకు శ్రమ అంటే, ఆయన మహిమలోనే నువ్వు ఉన్నావు, ఆయనన్నే కలిగి ఉన్నావు, కానీ లోకము నీలో నుంచి పోలేదు. రోమా 8వ అధ్యాయం అంతా 5 నుంచి 15 వరకు ఇదే మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయండి. ఏ వ్యక్తి చంపలేకపోతాడో అతడు శరీర సంబంధిగానే ఉంటాడు. నువ్వు ప్రార్థన చెయ్యొచ్చు, వాక్యము బ్రహ్మాండంగా చెప్పవచ్చు, ఉపవాసాలుండొచ్చు, కానీ నీవు నీ నోటి మాట మొదలుకొని ఎప్పుడైనా పరిశీలన చేశారా? వేకువనే లేచిన క్షణం మొదలుకొని నీ మాట ఉప్పు వేసిన విధముగా
చక్కని క్రీస్తు ప్రేమతో పలికిన ఉన్నాయా? కోపము, ఆవేశము, ఆగ్రహము, కక్ష, క్రోధము, పట్టుకోలేనంత ఆవేశాలతో నింపబడున్నాయా? ఒక్కొక్కరుంటారు అప్పటి వరకు నాన్న, అబ్బో, అక్క, తమ్ముడు ఎంత మమకారంతో మాట్లాడతారు. ఎప్పటి వరకు తెలుసా? కోపము నోట నుంచి పలక్క ముందు వరకు. కోపం రాగానే కారణాలు అనేకం. మరలా చెప్తున్నాను, కారణాలు అనేకం. నీ మనస్సుకి నచ్చకపోగానే చిచే అతన ఆమె, ఇంకా కొంతమంది అయితే వాడా వీడా, నోటికి అదుపు రాదు. క్షణికావేశం అని దానికి ముద్దు పేరు. నీకు కనపడాల్సిన ఆ క్రీస్తు ప్రేమ ఎప్పుడు అంటే నీలో కోపం కనపడ్డప్పుడు. ఆ కోపం వచ్చినప్పుడే నీ నోటి అదుపులో ఉండాల. కోపం వచ్చినప్పుడు బరబర కేకలేసి, కోపం తగ్గిన తర్వాత వెనపోసేసి దూతే కుదురుద్దా? కొట్టిన గాయం ఆగదు. అది కనపడుతూ ఉంటుంది. ఇలాగే అనేకులు క్రైస్తవులే. ప్రభు అంటున్నాడు, వారు నా జనులే, కానీ నేను వారికి దేవుడుగా ఉండను. వారు అమాలేకి, వారు నిత్యము కొట్టబడాల్సిన ప్రజలుగా ఉంటున్నారు. వారి హృదయము నా వైపు లేదు. క్రీస్తుని కలిగిన వారుగా ఉండలేకపోతున్నారు. ఈ రోజున ఆ జనములో నీవున్నావేమో, నేనున్నానేమో. వేకువ లేచిన క్షణము మొదలుకొని యేసు రక్తము నీలో ఉందే. ఆ రక్తము నీ రక్తముతో పెనవేయబడాలి. ఎప్పుడైతే ఇరువురి రక్తం ఏకమవుద్దో హాస్పిటల్స్లో ఎక్కిస్తారు కదా, రక్తం చాలలేదు అనగానే ఏమి ఎక్కిస్తారు? రక్తం ఎక్కిస్తారు. ఇంకేదైనా మలిన రక్తం ఎక్కిస్తే పోతాడు. ఏ కుక్క రక్తమో గాడిద రక్తమో ఎక్కించలేరు. ఎక్కిస్తే సరిపడదు. నరుని రక్తమే, కానీ అందులో వ్యాధిగ్రస్తమైన రక్తనాళాలు ఎక్కిస్తే అవి ప్యూరిఫికేషన్ జరిగింది కాకపోతే ఆ రోగాలు ఎలుకొస్తాయేమో. నాకు వైద్యం గురించి అనుభవం లేదు కదా, కానీ మలినము అంటడానికి వీలు లేని యేసుక్రీస్తు రక్తము నీ మలినమైనటువంటి ఈ రక్తములో కలిసిందనే ఆధారము ఎక్కడ బయటపడుద్ది? దినమెల్లా ఇలాగే బ్రతుకుతూ పోతే నేను అనుకుంటానే పరలోకానికి పోతా అనుకోవటం తేలిక. నేనేమైనా అనుకుంటా, ఏసై పక్కనే కూర్చుంటానని నేను అనుకోవచ్చు, కానీ ఆయన తీసుకోవాలి. ప్రియ దైవజనమా, నీ కుటుంబం, నేను మంచివాణ్ణి అని నేను చెప్పటం కాదు, నా ఇరుగు పొరుగు, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం, నాలో ఉన్న లోపము వారి కళ్ళతో చూస్తారు. నా నోటి నుంచి వచ్చిన ప్రతి పదము, అందుకనే ప్రభు అన్న మాట, లోపలికి వెళ్ళి మహా అయితే కడుపులోకి చేరి ఆ కడుపు గడిబిడి చేస్తుందేమో. దానివల్ల ఎదుట వారికి ఇబ్బంది లేదు, కానీ లోపల నుంచి వస్తున్నాయే అవి మాలిన్యాన్ని గలిపేస్తాయి. సృష్టిని, జనన చక్రాన్ని కూడా శిచు పెడతాయి. ఇంకొంతమంది ఉంటారు ఆవేశపడి వాళ్ళని తిట్టుకుంటుంటారు.
చచ్చే నా బతుకుట్టయింది. ఆ యోబు భార్యకి డూపులా కనపడుతుంది. అందుకని వీళ్ళందరూ ఎంత ప్రార్థన చేసినా, ఎంత సణుగుతూ ఉన్నావా, ఎలా నువ్వు జీవిస్తూ ఉన్నావు, నిన్ను నీవు ప్రతి నిత్యము రిజాయిస్గా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఆనందించండి. ఫిలిప్పి 4:4 అంటాడు, ఎల్లప్పుడూ ఎప్పుడునూ ఆనందించు. ఆనందించు. ఆ ఆనందము ఇతరులకి తెలిసిపోవాలి. నీ ప్రార్థన తెలిసిద్దా? ఈ లోకంలో ఇప్పుడు కాలం ఎట్టుందంటే, ఈ లేసే కేకల ప్రార్థనలు ఈ స్వరాలు వినపడుతున్నాయి కానీ వారి లోపల ఉన్న ఆ సువాసన రావడంలా. ఆ సువాసన క్రీస్తు రక్తమనబడు పరిమళం అదే. అది రాటలా. నోర్మే ఇవి వస్తున్నాయి. ఆ మధ్య పాస్టర్ గారు, నేను అక్కడే ఉన్నా, పాస్టర్ల ఫెలోషిప్ బాగానే వచ్చారు. పాస్టర్లే ఒక 500 దాకా వచ్చారు. విశ్వాసులు పెద్ద చర్చి ఒక 2000 మంది దాకా పడతారు. అందరిలో వాళ్ళ అమ్మగారు వచ్చి ఆ ప్రశ్న ఏదో డౌట్ వచ్చిందే, అది అడుగు అంటుంది అయ్యగారు. అయ్యగారు అంటాడు, నోర్మై గాడిద, ఎప్పుడేం మాట్లాడాలో నీకు తెలీదా అనేసాడు. మళ్ళీ ఆయన సమాధానాన్ని గురించి చక్కగా మాట్లాడతాడు. క్రీస్తు ప్రేమ గురించి చక్కగా మాట్లాడుతాడు. కానీ ప్రేమ ఆయనలో ఉందా లేదా? ఎవరేం మాట్లాడరేంటి? లేదు. లో ప్రేమ ఉందా? ఇప్పుడు ఆయన లేదు. ఆత్మ సంబంధిగా ఆ క్షణము నాకు కనపడ్డాడా, లేక శరీర సంబంధిగా ఉన్నాడా? శరీర సంబంధిగా. మనస్సాక్షి ఎన్ని రకాలు చెప్పండి ఎవరైనా? 2 మనస్సాక్షి ఒకటే కాదా? మనస్సాక్షి అనేది లేదంటారా? ఉందంటే ఎన్ని రకాలు ఉంటది? 2. 2 Very రకాల good. ఒకటి నీది, రెండోది దేవుని. నీ పొరుగు వానిదే. ఓ, ఒకటి నీది, రెండవది నీ పొరుగు వానిది. నీవు నీ నిమిత్తము కాదే, నీ పొరుగువాని నిమిత్తము ఆలోచన చెయ్యి. తినాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఏం చెయ్యాలి? నీవెప్పుడు నీ పొరుగువాని మనస్సాక్షి వైపు దృష్టి పెట్టి వారికి అనుకూలమైనదా కాదా, యోగ్యమైనదా కాదా, నేను క్రీస్తుని కలిగిన వాడను, క్రీస్తుని ప్రకటించువాడను, క్రీస్తుతో నడుచువాడనై ఉన్నానా, ఆ ఎదురు చూపులన్నీ నా వైపు కనపడాలి. అవి సువాసన. నోరు తెరిస్తే చాలండి, అబ్బో ఉంటున్నావా? అప్పుడు దేవుడు అంటున్నాడు, భూమి మహిమ ఉంది, అది నీ పక్కన ఉంది, నీలో ఉండాలి, నీతో ఉండాలి, నీవు ఆ మహిమలో నడవగలగాలి. అప్పుడు నిన్నంటున్నాడు, పరలోకమా, పరలోక నివాసుల నీవు ఉత్సహించా. ఎక్కడ ఉత్సహించాలా? భూమి మీదనే. రిజాయిస్ అవర్ సెల్ఫ్, హ్యాపీ. ఎప్పుడు నవ్వుతా ఉంటాడండి, నవ్వుతా ఉంటుందండి. కొందరు ముఖాలు చూస్తుంటాను నేను, ఏదో పోయింది, సీరియస్, అబ్బో ఏం ఉరగబెట్టడానికి అబ్బా అనుకుంటుంటా ఆ పాస్టర్లలో నేను చూస్తున్నప్పుడు. మంచిదే, నువ్వెంత సీరియస్గా ఉన్నావు, నీ నోటి మాటలు, హృదయ తలంపు, నీ నడత సమస్తము ఆయనకు ఇష్టమైన రీతిలో. సృష్టికర్త అయిన ఆయనే ఎలా జీవించాడో ఆయనను పోలి నడవమన్నాడు. నెమ్మది, నిరీక్షణ, కృపా, అతిశయం. మామూలు అతిశయాలుద్దా నాకెందుకు, మామూలు కృపలో ఉన్న ఆనందాతిశయాన్ని నీలోనికి వస్తే, వాళ్ళు తిడతన్నా ఇట్టటి దులుపుకుంటాం, వాళ్ళు పొగిడినా ఇట్టటి దులుపుకోపోతాం. ఈ పొగడ్తలు పొగిడి ఒకరోజు తిట్టే రకాలే.
అనుకుంటూ పోతావు. వాళ్ళకి తెలియదు ఆ విషయం. శరీర సంబంధులు ప్రార్థనా పరులే, కానీ శరీరాన్ని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, ఇట్లా చూస్తుంటారు, పొగిడితే సరిపోద్ది ఇది అని. కానీ ఇతగాడు ఏం చేస్తుంటాడు సార్, ఈ పొగట్ట ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది. పని అటువంటి. రేపు ఇదే నోరు, తిట్టిన నోరు పొగడక మానదు, పొగిడిన నోరే ఏం చేస్తుంది? అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారా చక్కగా? తిడుతుందా? తిట్టకమా తిట్టక మాందా, బాగా చెప్పారు లోకసామెత. కనుక ఇతగాడు ఇలాగే ఉంటాడు, కానీ వాళ్ళు భ్రమలో అటు పడిపోతానే ఉంటారు. అయ్యా దైవజనమా, నీవే సంబంధివి? శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? ఆత్మ సంబంధివైతే ఉత్సహించు, నీకు విడుదల సమీపమైంది. శరీర సంబంధంగా ఉన్నావా? నీ ఏడుపు ఎందుకై ఉంది? కొంతమంది ఏడుస్తారు. వాళ్ళు ఏడుపు, అయ్యా నా భర్త రక్షించబడాలి, నా భార్య రక్షించబడాలి, నా బిడ్డలు రక్షించబడాలి, ఈ ఏడుపు ఒకటి. దాంతోపాటు ఇల్లు లేదయ్యా, వాకిల్ లేదయ్యా, గేదె లేదయ్యా, కుక్క లేదయ్యా, నక్క లేదయ్యా. భూ సంబంధమైన వాటిని అడుగు, తప్పు లేదు. వాటి కోసం ఏడ్చావు అంటే ఆ రోజు కూడా వాళ్ళు అదే చేశారు. దేనికోసం ఏడ్చారు? మాంసం కూరగాయలు. కూరగాయలు మాంసం. కూరగాయలు. ఐగుప్తులో కీరకాయలు లేవా? ఐగుప్తులో దొండకాయలు లేవా? ఐగుప్తులో ఇవి లేవా, అవి లేవా? కానీ నాకు ఇది కావాలా, నాకు ఈ లోకంలో మంచి ఉద్యోగం కావాలి, మంచి వ్యాపారం చేయాలా, మంచిది 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 మంచిది. ఎందుకంటే కొట్లలో సమకూర్చుకోవాలి. నీ ఇంట్లో గాదెవలే అవి పెట్టుకొని సమకూర్చి సమృద్ధిగా భూమి మీద ఎతుకుతున్నావు. నరుని జీవితము ఏ రీతిగా ఏర్పాటు చేశాడో తెలుసా? మరణం తర్వాతే అసలైన జీవితం. ఈ భూమి మీద ఆయన రక్తముతో కడగబడిన నీవు, ఆ రక్తపు ఛాయ నిన్ను నడిపిస్తుందని తెలియక నీ సొంత ఛాయల్లో నడిస్తే ఆ నీడ మాయమైపోద్ది. ప్రియ దైవజనమా, మనము క్రీస్తు సంబంధులై ఉన్నాము. క్రీస్తు ప్రేమలో నిలుచుదుముగాక ఆమేన్. అనేవాళ్ళు కూడా కరువు అయ్యారంటారా? ఆమేన్. ఆమేన్ ఆమేన్. సంఘం వాళ్ళు మాత్రం హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. బయట శబ్దాలు లేకపోతే చక్కగా అన్నిట్లో ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా ప్రియ దైవజనమ, ఈ దినాన రాకడ క్షణాలలో ఉంది. భయంకరమైన పరిస్థితులు నేను గత నెలలోనే మీ ముందు ఉంచాను. ఈ సెప్టెంబర్లో ఇజ్రాయేలు గ్రేటర్ మ్యాప్ ఒకటి రిలీజ్ అవుతుంది. అయిందా లేదా చూసారా? అందులో లెబనోనులో కూడా కలిసింది, అలాగే ఇదిగో గాజా కలిసింది, పాలస్తీనా, ఇవన్నీ కలుపుకున్నారు. హౌతీలు, ఉగ్రవాదులు, హమాసీయులు ఆ చుట్టుపక్కల కూడా కనపడటానికి వీలు లేకుండా వీళ్ళు కొట్టేసుకుంటూ ఏకధాటిగా 6 దేశాలు 7 దేశాల మీద ఏకబిర్రున యుద్ధనాదం చేస్తున్నారు. కళ్ళ ముందు కనపడుతుంది. కారణం, ఈ 3 గోత్రాల వాళ్ళకి చెందినది అన్యులు ఆక్రమించింది. అది తిరిగి ఇవ్వాలి, తిరిగి ఇవ్వాలి. వారు ఎదురు చూస్తున్నారు. మేము ఆ షిమ్యోను, ఇస్సాకారు, జెబులూను గోత్రాలది రాగానే మందిరము ప్రారంభించాలి. ప్రభువు చిత్తమైతే, ఆయన సంకల్పమే అయితే ఆ మందిర శంకుస్థాపన లేక ప్రారంభము జీపు నెల అనగా ఏప్రిల్ 15 నుండి మే 14 రెండవ నెల వారికి, మార్చి 15 మొదటి నెల దాని పేరు నిసాను. మార్చి 15 నుండి ఏప్రిల్ 14వ తారీఖు నిసాను, అది మొదటి నెల. అయితే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ప్రారంభపు నెల. తరువాత వారు పస్కాను భుజించిన కాలము, ఆ రెండవది సినాయి అరణ్యములోనికి వచ్చిన పీరియడ్. ఆ కాలంలో వారు ఫెస్టివల్స్ చేశారని కూడా రాస్తూ ఉన్నాడు.
ప్రియ దైవజనమా, అది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ జీపు నెలలోనే మొట్టమొదట సలోమోను మందిరాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కూలిపోయింది. అదే జీపు నెలలోనే ఇదిగో కోరేషు ఆధ్వర్యములో జెరుబ్బాబెలు, నెహెమ్యా, ఎజ్రా ఈ దైవజనులు ఆ పనిని ప్రారంభించారు. రెండో మారు కూలిపోయింది అదే జీపు నెల. మూడవ మందిరము కూడా పాప పరిహార బలి జరిగింది. నేనైతే నమ్ముతున్నాను. ఇక మిగిలింది మందిరమునకు ప్రారంభానికి ముందు ఒక బలి ఉంటుంది. ఆ బలి కూడా జీపు అనపడే రెండవ నెలలోనే. పరిశుద్ధాత్ముడు హెచ్చరిక, సమాధానార్థమైన ఈ మాట హెచ్చరికగా తెలుపుతున్నాడు. కారణం, నీవు సిద్ధపడాలి. నీ కుటుంబము రాకడకు సిద్ధపడాలి. రాకడకు సిద్ధపడడం అంత తేలికైంది కాదే. అన్నీ విడిచిపెట్టగలగాలి. సమస్తము సంపూర్ణమైన కన్యకగా మార్చబడాలి. ప్రియ దైవజనమా, బుద్ధి లేని బుద్ధిగా కలిగిన కన్యక మాత్రమే కాదు, మరొక కన్య ఉన్నది, పవిత్రుల. ఆ కన్యకగా పవిత్రతనంటి పెట్టుకొని నీవు జీవించాలంటే యేసయ్య రక్తము నీ రక్తములో అడుగడుగునా ఉండాలి. రక్తము అనగా ఆయన ప్రేమే. ఆ రక్తమును మమకారముగా నీలో నింపినవాడు మొత్తం నింపబడాలి. అందుకంటున్నాడు, వీళ్ళందరూ నింపబడి తీరాలి. అలా లేని ఎడల ఆయా సమయాలలో వారు ఎలా ఉన్నారు? నా పరీక్ష నేను చేస్తున్నాను. ఈ సమయములో ఈ మనిషి, ఇతను, ఈ బిడ్డ కోల్పోతాడా, సహనాన్ని కలిగి ఉంటాడా అని ఒక వ్యక్తిని ఆడ పెడతాడు. నువ్వు డబడబడబడబని మన చెంబులో రాళ్ళేసి కదిలిచ్చినట్టు నీ అరుపులు వచ్చినాయి అంటే నీవక్కడ సమాధానము ఇంకా రాలేదు. పరీక్ష తినక ముందు దాకా కాదే. నువ్వు పరీక్ష రాయాల్సింది ఇప్పుడు ఎగ్జామ్ రోజు కదా, పేపర్ ఇచ్చాకే. అప్పుడే ఆడ ఎదురుగా పెడతాడు. అప్పుడు నువ్వు ఏ సంబంధం అయ్యావు? జాగ్రత్త. ఆ పరీక్ష పోలిపోయి మళ్ళా వచ్చి ఏచయ్య ఇలా పడుతూ లేస్తూ ఉంటారే. ఈ పడుతూ లేస్తూ ఉండే వాళ్ళని శరీర సంబంధులు. వాడు భూమి, ఆయన మహిమ ఉంది, కానీ శరీర సంబంధం. ఇంకొందరు ధనం 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 ఆశ. ఇంకొందరు పేరు పేరు పేరు, ప్రఖ్యాతి, ఘనత, వాల్ పోస్టర్లా. ఒకటి కాదు, ఈ వ్యవహారాలు ఒకటి కాదు, అనేకం. ఇంకొంతమంది ఉంటారు, నాకు దైవజనులు అంటారు, మేర దాటే హృదయం. ఆ సంఘంలోంచి పట్టుకుందాం. లోక సంబంధమైన కుయుక్తులు కలిగిన మాటలన్నీ ఉపయోగిస్తూ భూమి అంతా సంచరించలాగిన జనాన్ని, అక్కడున్నది క్రైస్తవుడే, కానీ వాళ్ళని బట్టి ఈ కంచెలోకి పెట్టుకుంటాడు. అవసరమలా. నీవు ఆయన్ని ప్రకటించడం ప్రారంభిస్తే ఖండాంతరాలకు ఆయన పిలుపు, ఆయన చిత్తమేతైతే, నీవు సిద్ధపడితే, ఉన్నానయ్యా అని నీవు నిలబడితే ఆయన పిలవక మానడు. ఆ పిలిచిన వాడు నిన్ను మహిమకై ఉపయోగించక మానడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సిద్ధపడాలా. మన గ్రూపులో కొందరు ఉన్నారు, నేను సిద్ధం నాయన, నేను సిద్ధం. కొంతమంది ఉన్నారు, అయ్యా నువ్వు పిలువయ్యా, పిలుస్తాను. మరి నువ్వు పిలుపుకి తగ్గట్టు ఉన్నావా? పిలవాలంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలి కదా. ఎదురు చూడాలి. అందులో మొదటిది, ఎదురు చూస్తే కళ్ళతో కాదు, హృదయంతో చూడాల. పిలవగానే పరిగెత్తే గుణం, కదలలేనయ్యా, నడవలేనయ్యా, కానీ నేను చెప్పుకుంటాను, కొద్దిగా చేసి అంత చెప్పుకుంటాను. ఇలాంటి వాటి వలన ఒక దినం ఆయన ఆకాశం అందన్నవాడు, ఆయన నిన్ను చూస్తాడు.
నీవు నేల మీద ఉన్నావు. ఎందుకంటున్నాడు తెలుసా? నీవు మనుష్యుడివి, నేలమన్ను నుంచి నీవున్నావు. నీవు పడిపోతూ ఉంటావు పలుసార్లు. జాగ్రత్త, నీవు ఆత్మ సంబంధుడవై ఉండులాగున ప్రయాసపడమంటున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి, సముద్రమా, సముద్రమా, లోకస్తులు, అన్య జనాంగం. ఈ రోజున నేను సంవత్సరం నుంచి ప్రకటిస్తూనే ఉన్నాను. చూసారా, మన దేశంలో మత మార్పిడి ఇంతకు 2 నెలల ముందు కూడా పరిశుద్ధాత్ముడు చెప్పిన సత్యం చూస్తున్నారా? మత మార్పిడి విషయములో చట్టాలు ఎన్ని రాష్ట్రాలు చేసినాయి? 11 12 రాష్ట్రాలు, 11 కాదు, 12 12 చేశారు. చదివారా? ఏడాది నుంచి మొత్తుకుంటూ ఉన్నాను. మనము ఎత్తబడు సమయములో ఉన్నాం. రాకడ క్షణాలలో ఉందే. 6 రోజులే నేను లోకానికి ఇచ్చాను. 7వ రోజు సంపూర్ణమైన దినము. నేను నా ప్రజలను ఈ 6 రోజులలో పోగు చేసిన ప్రజలను తీసుకొని వెళ్ళు గడియదే. ఆ క్షణాలలో నీవు నేను ఉన్నావు. ఎన్నేళ్ళు శిక్షణ పెడుతున్నారు చూసారా? సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం వాళ్ళని ప్రశ్నించింది, ఆ 12 రాష్ట్రాల వాళ్ళని. ఆ నార్త్లో ఉన్న, నార్త్ ఈస్ట్, ఆ ప్రాంతాల్లో ఉన్న 12 ప్రశ్నించి ఎందుకు ఈ చట్టం పెట్టాలనుకుంటున్నారు, దానివల్ల ఏమిటి? ఇక వాళ్ళు ఏదో ఇస్తారు, దాన్ని బట్టి అటు ముందు ఇటు వెనక అటు ఇటు వాళ్ళు తెలివిగా సుప్రీంకోర్టుకు అడ్డు లేకుండా రాష్ట్రాల నుంచి వాళ్ళ ప్రయాసం. ప్రియ దైవ జనమా, ఈ రోజున నీ కులము, నీ మతమును, నీ ఇరుగు పొరుగు వారు 5 కుటుంబాలు సర్టిఫికెట్ ఇవ్వాలి అని మన రాష్ట్రమే తాకీదులు ఇవ్వడం చూసాం. మరెందుకో మరలా భయపడి వెనక్కి తీశారు. నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే కులానికి మతానికి సంబంధమే లేదు. మతము ఆత్మీయమైంది, హృదయ సంబంధమైంది. కోర్టులు కూడా క్రైస్తవునికి కులము లేదు కదా, ఒకటే కులం కదా. మరి కులమే లేనప్పుడు ఆ కులాన్ని పెట్టి నువ్వు ఎలా తిట్టావు? క్వశ్చన్ మార్క్. దానికి సమాధానం సుప్రీంకోర్టు చెప్పలేకపోయింది గత వారంలో. ఒకటి కాదు, అనేక రకాలుగా శత్రువు వాడి యొక్క క్రమాన్ని రుద్దడానికి చాప కింద నీళ్లలాగా అన్ని సమకూర్చుతూ ఉన్నాడు. కారణం ఇవన్నీ, ఈ విడువబడినటువంటి పరిస్థితులు వాడికి వాడుగా వాడు బలపరుచుకుంటే దేవుడు తన ప్రియులను వీటికి ఆ లొంగకుండా తీసుకుని వెళ్ళు అనిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గుంపులో ఉన్నావు. ఇంకా శరీరము, దాని ఇచ్ఛలు, లోకము, దాని ఆశలు, జీవితము, దాని క్రియల వైపే నీవు మగ్గు చూపుతూ ఇట్ట అట్ట చూస్తున్నావా? అది చూడక తప్పదు, మనుష్యులం కదా, అవసరాలు ఉంటాయి. కానీ ఆయన పని ఎప్పుడు చేస్తావు? వేలెత్తి చూపుతున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. నీవు నా కోసమే బ్రతకమంటున్నాడు. నా మహిమార్థమై నువ్వు బతుకో అంతా ఉంటే, అయ్యో నీ మహిమార్థంగా నేను చావకపోతే నమ్మకంగా చేయలేనేమో, యథార్థంగా నిలబడినేమో, ముందుగానే పడిపోతానేమో. నిలుపువాడు ఉన్నాడు కదా, ఎలా బ్రతికించాలో ఎరిగిన వాడు ఉన్నాడు కదా. కానీ పడతానేమో, పడితే లేపేది ఎవరు లేరు. మళ్ళీ ఆ లేపేవాడిని కూడా ఏళ్ళనే చూస్తుంటారు, ఎదురుగా ఇట్ట చూడాలి పైకి. అసలు ఆయన అక్కడున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యమట. నేలవలే ఆవరించింది అల్లా. మేఘము వలె మేఘమే కిందుందా పైనుందా మేఘం? పైన నీవు ఆయన కోసము నీవు
ఆలోచనలు చేయకపోతే నీకు సమస్య వచ్చాక ఆయన ఆలోచన చేయడా? ఇప్పుడు నిన్ను బతికిచ్చాననుకో, నీకు సహాయం చేశాననుకో, నువ్వేం చేస్తావు? ఏం కొంటావు? ఏం తింటావు? వీటి మీద నీవి హృదయాంతరంగములు ఎరిగిన వాడు నిజాలే నీ పని పో పో అని నేల నుంచి కొట్టేయడా? నీ ఆపద సమయములో నీవు గోజాడినప్పుడు ఆ గోజాడిన తరువాత నీ స్థితిగతులను కూడా ఎరిగినవాడు. ఆలోచన చెయ్యి. ఈ ఊపిరున్నంత కాలము నీకోసమే. ఇంకొందరుంటారు నీకోసమేనయ్యా వస్తున్నాను. ఈ వచ్చేటప్పటికే వయసు అయిపోయింది. అటు ఇటు రెండు దిక్కుల వీళ్ళందరూ కూడా భూసంబంధులు. ఇంకొక మాట అంటున్నాడు, పరలోక సంబంధులు. ఎంత కమ్మని మాట. నువ్వు భూమి మీదే ఉన్నా కానీ క్రీస్తే ఆయన కాళ్ళే. ఎంతమంది ఎందరో ఈ గ్రూపులో అలాంటి వారు కూడా ఉన్నారని నమ్ముతూ నేను దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా నిమిత్తము కాదు ఆయన నిమిత్తమై అన్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఆ పర్సంటేజ్ ఎంత ఉండకూడదు, అది ఎక్కువ ఉండాలి కడవరి దినాల్లో. ఎందుకంటే నీకోసము శాశ్వత పరిపాలనను ఆయన ఏర్పాటు చేశాడు. మనము గమనించాము, ఇదిగో ఈ యొక్క రాకడ తరువాత పరిశుద్ధులతో పాటు 7 ఏండ్ల మహాశ్రమల తరువాత ఆయన తన యొక్క దూతలనబడిన వారితోటి తన కుమారులనబడిన వారిని పరిశుద్ధులని పిలుస్తూ వాళ్ళందరినీ పంపుతూ ఉన్నాడు. ఆ పంపబడిన వారిలో నీ పేరు ప్రత్యేకంగా ఉండి తీరాలి. నీ కుటుంబం పేరు, నీ బిడ్డల పేరు, నీ రక్త సంబంధీకుల పేరు, ఆత్మ సంబంధీకులనే పేరు నీవు గుర్తించాలి, వారు నిన్ను గుర్తించాలి. నీవు ఒకడు తన మార్గమును చూడగా అది వానికి సరిపోవునట్లుగానే ఉంటుందంట, కరెక్ట్గా ఉంటుందంట. నేను పవిత్రుడిగా ఉండనా? నేను మాట్లాడే ప్రతి మాట కరెక్ట్ అని అనిపించదంటారా? తప్పని తెలిసి మాట్లాడేవాళ్ళు వాళ్ళు సముద్రం అంటాడు, వాళ్ళొద్దు. నీవు నేను విశ్వాసులమే కదా. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చెప్పేది కరెక్టా అంటారా లేదా? చూసుకోటానికి సన్నగా చేతికి రావు. నేను చెప్పేది కరెక్టే, ఆ? అది ఎదుట వారి మనస్సాక్షికి వచ్చినప్పుడు ఏమైంది? కొన్నిసార్లు ఇంటూ పడద్దు. నీ మనస్సాక్షి నిష్కళంకమైనదిగా ఉండాలి. క్రీస్తు కొరకై ఉండాలి. ఆయనతో, ఆయన వలన, ఆయన ద్వారా అన్నీ ఆయన 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 అట్టి వారిని పరలోక సంబంధులు. ఈ పరలోక సంబంధులను 7 సంవత్సరాలు ఆయన కృపలో నింపి ఆ యొక్క ఒలీవల కొండ మీద పాదం ఉంచినప్పుడు అక్కడ ఆయన ఈ పరిశుద్ధులందరితో కలిసి ఒక్కసారి ఆయన అక్కడ కనపడుతూ ఉన్నాడు. ఈ ఒలీవల కొండ మీద పాదం ఉంచుతున్నాడే. ఎందుకంటే 7 ఏండ్లు బాగా బలమైన ఆహారము, శక్తి కలిగినది, ఆత్మ కృపా వరాల సమృద్ధిని కలుగజేసి శక్తిమంతుణ్ణి చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఒక యుద్ధాన్ని చూపుతున్నాడు. ఎక్కడది? ఎక్కడది? మాటికి మ్యూట్లోకి వెళ్తున్నారు. ఎవరు చేస్తున్నారు? మీకు మీరు వెళ్తున్నారా? అదే వెళ్తున్నా? మేమే వెళ్తున్నాం. ప్రతిసారి అవసరంలా అన్మ్యూట్ చేసుకోండి. ప్రియ దైవ జనమా, అక్కడకు వచ్చే అర్హతలు మనలో ఉండాలి. మనలో
ఆ క్రీస్తు రక్తమనబడు సువాసన వెదజల్లాలి. ఆ సువాసన పరిమళమై అనేకులు ఆకర్షించబడాలి. ఆ తరువాత ఆయన ఏ సంవత్సరాలు మీతో కలిసి భూమి మీదనే పరిపాలన చేస్తానన్నాడు. అంతటితో కాదే, ఆ 1000 ఏండ్లు క్రూర మృగము అపవాదిని లేక సాతానుని మట్టులేని గోతిలో బంధిస్తానన్నాడు. దానికి బోటంలెస్ పిట్ అని పేరు. ఆ 1000 ఏండ్ల తరువాత వాడు కొంతకాలమట విడువబడతాడు అని రాశాడు. ఆ తరువాత వాడు గోగుని మాగోగుని అని వారిని మాయ మోసం చేసి మోసపరిచి మోసపరిచిన వాళ్ళందరూ సమస్త లోకము ఎవరెవరిని మోసం చేశారు ఆ మాయలోనే ఉండరండి. వాళ్ళందరినీ మళ్ళా యుద్ధం చేద్దామని ప్లాన్ వేశాడు. కానీ ప్రభువు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు ఇక తీర్పు. అది ఎన్నో తీర్పు? 1, 2, 3, 4? మొదటి తీర్పు. రెండవ తీర్పు. రెండే. ఒక తీర్పు ఒక చోట అయింది. ఎక్కడది? కలువరి శిలువ మీద. మరణాలెన్ని? రెండు. రెండండి. చక్కగా చెప్పారు. ఒకటని ఎవరో. రెండండి. ఒకటి శరీర మరణము, రెండవది ఆత్మీయ ఆత్మ రెండవ మరణం. ఈ చెయ్యి అక్కడ పెట్టి ప్రకటన 21:8 చూడండి. ఇంకెప్పుడు ఒకటి అరకొర మరణం అనటానికి వీలు లేకుండా ఆయన చెబుతున్నాడు. రెండవ మరణం. పిరికి వారును ఒకటి నీలో ఏముందో చూసుకోప్పుడా. ఏం చూసినా భయమే, గడగడగడ ఉనికే మనసు. అంటే నువ్వు ఇంకా ఏదో లోకంలో ఆశిస్తున్నావు, పైకి మాత్రం కన్నీళ్లు పెడుతున్నావేమో. నీవు అలా ఉండటానికి వీల్లేదు. పిరికి వారు, అవిశ్వాసులను, అవిశ్వాసం, అసహ్యులను, ఆ అరహంతకులను, ఆ వ్యభిచారులను, వ్యభిచారులను, మాంత్రికులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ, అబద్ధమాడు వారందరూ అగ్ని గంధకములతో నుండు మండు గుండములో కాలుతొందుదురు. ఇది రెండవ మరణము. ఎన్నో మరణం? రెండవ మరణం. రెండో మరణం. జీవాలెన్ని? పునరుద్ధానం అనేది ఎన్ని? రెండే. ఒకటి భౌతికంగా నీవు తల్లి కడుపు నుంచి వచ్చావు, అది ఒక జన్మ. కానీ యేసయ్య యోహాను 3:3 అంటాడు, కొత్తగా నీళ్ల ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించుట. దీని ఫలితమే ఆ రాకడ. నీవు ఆత్మానుసారిగా ఉంటూ ఉన్నావా? ఆలోచన చేయి. నేను త్వరగా రాబోతున్నాను. ఇక ఆలస్యం ఉండదు. ఇక ఆలస్యం ఉండదు. ఇంకా నిద్ర, సోమరి సోమరి సోమరి, క్రీస్తుని కలిగి లేని స్థితి. ఇంకా డబ్బు డబ్బు, పేరు, ప్రఖ్యాతి, ఘనత, వీటి మలినాలు అంటుకోవటానికి ఇక నీకు వీల్లేదు. పవిత్రురాలైన కన్యకగా నిలబడి చూడు. అందులో ఉన్న ఆత్మీయ ఆనందము, పరవశము మాటల కందనిది. నీ మాట, నీ నడత, నీ ఆలోచనలన్నీ ఒక మాలికవై ఆయన స్వీకరించులాగనండి. అందుకనే పరమగీతాలు 4:12 అంటాడు, సహోదరి నా ప్రాణేశ్వరి. ఈ సహోదరి నా ప్రాణేశ్వరి. ఆమె మూత వేయబడిన ఉద్యానవనము. ఉద్యానవనాలలో ఎన్ని రకాల పుష్పాలుంటాయో. ఆ మధ్య ఒక ఆయన నా కూతురు పెట్టింది, ఒక చోటకి వెళ్తున్నాను నాన్న, ప్రపంచంలోనే దొరకనన్ని పూలు అక్కడ పెడతాను నాన్న. ఆ దేశంలో అది ఫ్లవర్ ఫెస్టివల్. ప్రపంచంలో దొరకని పరిమళాలు. నేను అనుకున్నాను, లోకంలోనే ఇన్నుంటే
నీ హృదయములో అన్ని పరిమళాలు ఉన్నాయి అంటేరా. రోజు ముద్దెత్తనావా? ముద్దిస్తే ఏమైద్ది? ఆవిరైపోతుంటది. నీ ప్రియుని కోసం అవి దాచాల. నువ్వు ఇంట్లో స్వీట్లు ఆట్లు చేసి, పిల్లలకి భర్తకి ఇష్టమైంది చేసి, లేక భార్య కోసం దాచి, వాళ్ళు వచ్చాక తీస్తావా? వాళ్ళు రాకముందు గిఫ్ట్ ఓపెన్ చేసేస్తావా? అంతా వచ్చాక కూర్చొని చక్కగా ఓపెన్ చేస్తారు. అలాగే నీ ప్రియుడు ఒకరోజు నీలో ఉన్న పరిమళ సువాసనని చూడదలిచాడు. ఆయన వచ్చే ముందు అన్ని అవగొట్టావనుకో, సెంటు కొన్నానే, ఏది నీకు ఇచ్చాను కదా అంటే అంత వాళ్ళకేళ్ళకి భూషణయ్యా. నా విశ్వాసము కాపాడుకోలేదయ్యా, నాలో నిలకడ లేకుండా పోయింది. నీ ప్రార్థన బలము, శక్తి, నీ ప్రార్థనలో ఉన్న ఆత్మీయత అంతా దినదినము కాపాడుకోవాలి. అప్పుడు ఆ వనం అలా తీస్తున్నాడు. అదే రాకడ ఆయన వ్యాఘ్రానిస్తూ ఉన్నాడు. ఆ పరిమళ సువాసన బొట్లను ఆయన పిలుస్తాడు, అంటే స్వీకరిస్తాడు. ప్రియ దైవ జనమా, ఒకటి భూ సంబంధమైనది, రెండంచుల ఖడ్గము వాక్యము. ఒకటి లోకము, హృదయము, రెండు విధాలు. ఒకటి భూమి మీద లోకానుసారమైనదైతే, ప్రకృతి సంబంధమైనదైతే, రెండవది ఆత్మ సంబంధమైనది. నువ్వు ప్రకృతిలో వెతుకుతున్నావా? క్రీస్తులో ఏర్పడుతున్నావా? ప్రియ దైవజనమా, ప్రభు ఈరోజు సూటిగా అడుగుతున్నాడు, నీవేమై ఉన్నావు? నేను తీసుకొనున్నట్లు నీవు ఉన్నావా? పౌలు అంటున్నాడు, నేను కాదిక. నేనెవరు? క్రీస్తే, నాలో క్రీస్తే. నేను క్రీస్తే. నేను హల్లెలూయా. క్రీస్తుని పోలి నడుస్తున్నాను గనుక ఇక నాలో ఉన్నవాడు అంత నరనరాలలో ఆయన. అట్టి వారిని పవిత్రురాలైన కన్యక అని పిలుస్తున్నాడు. వాళ్లను తీసుకొని వెళ్ళు, గడియ ఒకటి రాబోతుంది. అందులో నీవు నేను ఉన్నామా అనే చిన్న ప్రశ్న. నువ్వు ఉన్నావు కరెక్టే, మరి మీ ఆయన ఉన్నాడా? కొన్ని మీ ఆవిడుందా? అవును, అలా మమకారంగా పెంచుతావు ఎవరిని? బిడ్డల్ని. వాళ్ళు ఉన్నారా? పోతే పోయారులే అంటారా? భూమి మీద అనంగా కోపం వచ్చినప్పుడు అంటాం, తర్వాత మళ్ళా వాళ్ళు తెచ్చినవన్నీ తినాల్సిందేగా, వాళ్ళని చూడాల్సిందేగా. మరి భూమి మీద ఈ మమకారాలున్నాయి. ప్రియ దైవజనమా, ఆ తరువాత శాశ్వత రాజ్యం ఒకటి ఏర్పాటు చేస్తాను. నూతన భూమి, నూతన ఆకాశమును నేను సృజిస్తాను అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ నూతన భూమి, ఆకాశములు ఉన్నాయో లేవో, ఉంటే అవి ఎక్కడ ఏర్పాటు చేశాడో నీవు నేను గుర్తించవలసింది. అందులో చాలా మంది ఆలోచన చేస్తారు, ఇంకేమి లేదు, ఇట్లా సపట్లు కొట్టుకుంటా హల్లెలూయా 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 అనుకుంటా ఆ రాజ్యములో అనగా సృష్టించిన నూతన భూమి ఆకాశములందు. అంటే నేను అనుకుంటాను, భర్తను కోల్పోయినోళ్ళు, వైధవ్యం చెందిన వాళ్ళు ఆ కాలంలో లోక సామెత అన్నీ పోయి కొట్టుకున్నట్టు తెల్లని వస్త్రాలు వేసుకుని ఉంటారు. అలాగుంటామా? ఇదేనా నా దేవుడు నాకు ఇచ్చిన బహుమానం? కమ్మని లైఫ్ నాకు ఈడా? ఇక్కడ కాదే, ఇక్కడే ఇచ్చాడు. ఇంకొంతమంది అంటారు, అంతా పోయి ఆడుంటామంట అంటే అర్థమైంది, పైన ఉంటుంది. పరలోకంలో ఉంటాం. మరి ఆయన ఎక్కడికి వస్తాడు? దేవుని ఎదురు దిగి వస్తాడు కిందకి. ఆయనేమో కిందకు వస్తాడు, నువ్వు పరలోకం పోయి ఏం పరలోకం. చేస్తావు? అబ్బా, నాకు ఇంతవరకు అర్థం కాదు. అంటే బాగా ఆత్మీయతతో గమనించాలి. ఆయనేమో అక్కడ వదిలి ఏడొచ్చి ఎతుకుతుంటాడా? అంటే దాగుడు మూతలాగా అనుకుంటున్నావా?
ఆయన ఎక్కడో నువ్వక్కడే కదా. నీ కోసము నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. యోహాను 14:1-2 అంటున్నాడు కదా, నేను వాటిని సిద్ధం చేయి వెళ్తున్నానా. సిద్ధపరిచిన తర్వాత ఇక ప్రకటన 21 ప్రకారంగా పరలోకము నుండి దేవుని పట్టణము దిగి వచ్చుచున్నదే. సంతోషంగా ఆమేన్. మాత్రమే హల్లెలూయా. హల్లెలూయా. నమూనా అక్కడ చేసిన తర్వాత లోకి తీసుకొని వస్తాడట భూమి మీదకి. అది నూతనమైన భూమి. ఈ భూమి మీద ఏమి ఉంటాయో ఉండవో అలాగే ఉండిపోతామా ఆయన స్తుతించుకుంటా. మరి ఆకలి దప్పులు ఉంటాయా ఉండవా? శాశ్వత రాజ్యములో అన్నీ ఉన్నాయని ఆయనే రుజువు చేశాడు. ఎందుకంటే ఆయన పునరుద్ధాన శరీరము, మహిమా శరీరము. దాన్ని ధరించుకున్నాక శిష్యుల దగ్గరికి ఆయనే వచ్చింది. మీరు తర్వాత చదువుకోండి, ఒక 26:36 నుంచి మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అన్నాడు. మహిమా శరీరంతో దాన్ని భుజించింది. ఎందుకంటే ఆయనకు ఆకలి మాత్రమే కాదు, ఈ శరీరమునకు ఎలా ఆకలి ఉంటుందో ఆ శరీరానికి కూడా ఆకలి అనేది ఉంటదని తెలియజేయటం కోసం ఈ రోజున ఈ ఆకలి తీరడానికి కుస్తీలు పడతారు, అవస్థలు పడతారు, మంచి జీవితం కోసం ఆరాటపడి అనేక పొరపాట్లలో బ్రతుకుతారు. కానీ అక్కడ సమస్తము కూడా ఆయన ఏర్పాటు చేసి ఉంచుతాడు. ఏర్పాటు జరిగి ఉంటుంది. అదే ప్రత్యేకత దానికి దీనికి. ఇప్పుడు చూద్దాం ఒక మాట. ప్రకటన 21:1-8 వచనాలు లేక 5 వచనాలైనా చదవండి ఒకసారి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను, గతించిపోయినా సముద్రమును ఇకను లేదు. ఏం లేదట, సముద్రమును సముద్రము ఇక లేదా. మరియు ఆ, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము ఆ, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె ఆ. సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకమందున్న దేవుని యొద్ద నుండి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దిగి వచ్చుట సూచన. అప్పుడు పైన ఉంటావా? నేనైతే ఇక్కడికే ఈ మాటను బట్టి నూతన యెరూషలేము అను ఒక పట్టణం ఇక సముద్రం అనగా, ఇప్పుడు యెరూషలేం పట్టణానికి ఇక కొలత ఉంటుందా? ఎంత పెద్దదో ఇక చూడండి. అపారమైంది, సముద్రమే కొండదా. మీకు ఒక ప్రశ్న వేస్తాను. భూమి గుండ్రంగా ఉంటుందా, బలపరుపుగా ఉంటుందా? గుండ్రంగా ఉంటది. గుండ్రంగా. భూమి అనగానే ఒక 3 వంతులు ఏముంటాయి? సముద్రం. నీళ్లు. నీరుంటది. నీరు. ఇప్పుడు మీరు ప్రపంచ పటాన్ని ఒక్కసారి చూడండి. నీళ్లతో ఉన్నప్పుడు గుండ్రంగా ఉంటది. నీళ్ళు ఒక్కటే తీసి మొత్తం సముద్రం అంతా తీసేసి, నదులన్నీ తీసేసి ఆ భూమి ఉన్న ప్రాంతాలు ఒకసారి స్కెచ్ గీశారు ఎప్పుడన్నా? గుండ్రంగా ఉంటుందా? ఇందాక గుండ్రంగా ఉంటుందని అందరూ అన్నారే. ఈడ కొద్దిగా ఆడ కొద్దిగా ఆడ కొద్దిగా ఉంటుంది. అది గుండ్రమా? అదండి. నీళ్లతో కలిపి ఖనిజాలు, లవణాలు, సమృద్ధి కలిగిన ఔషధ దినుసులు అనేకం కలిపి వడజుట్టాడు. దానికి మనము భూమిని గోళము అని అనగలిగాం. భూమి అనగానే సముద్రాలు, భూమి అనగానే నేల, అనేకమున్నాయి. భూమి నిర్మాణం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు అంటున్నాడు సముద్రమే కొండదా. చదవమ్మా. అప్పుడు ఇదిగో ఇక దేవుని మీదట మనము ఈ శాశ్వత రాజ్యము యొక్క స్థితిగతులను, ఏర్పాటును చూడబోతున్నాం, చదవబోతున్నాం.
అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనుష్యులతో ఉంది. ఆయన అక్కడ, నువ్వు ఇక్కడ ఉండటానికి ఇక వీలు లేదు. నువ్వు పైకి పోతే ఆయన ఎక్కడికి వస్తున్నాడు? కిందకు ఉంటాడు. కిందకొస్తా మళ్ళీ వ్యత్యాసం వచ్చినట్టేగా. ఇప్పుడు నువ్వెక్కడుంటే అక్కడ ఆయన కూడా అక్కడ ఉంటాడు. ఉండరనే ఇంకా అనుకుంటున్నారా? ఎవరేం మాట్లాడట్లా. దేవుని నివాసము తండ్రితో ఉందా? మనతో ఉందా? మనుషులతో కూడా మనతో ఉంది. ఉండాలి. మనతో కూడా ఉన్నదే. ఎప్పుడట ఇది? క్రొత్త భూమి, క్రొత్త భూమి, క్రొత్త క్రొత్త ఆకాశం. ఆకాశం. మనతో ఉంది అంటే రెండు విషయాలు. ఒకటి, మనము ఆయన అందరి పైన ఉండటం, లేదు మనము ఆయనతో కూడా కింద ఉండటం. ఇప్పుడు కింద మనం ఉండము అంటే ఆ భూమి ఎందుకు మళ్ళీ చేయటం? డౌట్ రావట్లేదా? మనలో చాలా మంది మనం పైన ఉంటాం అంటే 2 అంతస్తుల బిల్డింగ్ లో ఉంటామేమో. వాళ్ళు డాబా కలిగిన వాళ్ళు అయి ఉంటారు. ఆలోచన చేయండి ప్రియ దైవజనమా. దేవుని నివాసము యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, సముద్రము కూడా తీసివేసి ఈ భూమిని విశాలపరిచి ఈ భూమి అంతటా వెంచరేస్తున్నాడు. నీవెంత విశ్వాసంతో ఉంటావు అంత భవంతి. ఇక లోకంలో ఇల్లు లేదని అడగవచ్చు, కానీ నాకు ఇల్లు లేదయ్యో అని ఏడవమాకు. ఎందుకంటే నీకాయన వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య గోమేధిక సుగంధ పద్మరాగాల వంటి గొప్ప భవంతిని నీకు ఇస్తాడేమో. దానికల్లి చూడు, ఇవి కాదే. దానికల్లి చూసి నశించు ఆత్మ ఒక్కొక్కటి నేను కాపాడగలిగితే, ప్రకటించగలిగితే ఆ వజ్రము నా నెత్తి మీద కిరీటం అయింది. నువ్వెంతమందిని కాపాడితే అంత రతనాల వలె నువ్వు మెరుస్తావట. సేవ చేయకుండా అడు కూర్చొని, మందిరానికి పోకుండా, ప్రార్థన లేకుండా, దేవుని అంటే ఇష్టము కనపరుస్తూ ఇష్టానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఎవరైనా ఉంటే వాళ్ళకి కిరీటాలు ఉండవు, ఏముండవు. ఆ స్థితులన్నీ వేరు. నీవు నేను అలా ఉండటానికి వీల్లేదు. నేను క్రీస్తు కోసం. చాలా మంది నేను చేద్దాం అనుకున్నానండి. అనుకున్నావు, చేయలేకపోయావు. ప్రయోజనం ఉంటుందా? ఈరోజు నీవేమై ఉన్నావు? ఈరోజు నీకేమై ఉంది? క్రీస్తులో నీవు నడిచినది, నడిపించినది, జీవించింది ఎంత ఉంది? ప్రతిరోజు మనము పరిశీలన చేయాలి. సాయంత్రం కూర్చొని భోజనం టైంలో భోంచేస్తామే, ఆ టైంలో కూర్చొని, అవును ఈరోజు భార్య భర్తలుంటే ఇద్దరు కలిసి కూర్చొని, లేదా బిడ్డలతో కూర్చొని వాట్సాప్ ఫోన్లు ఏమైనా సరే, అబ్బాయి ఈరోజు ఎస్ఐ కోసం ఏమేం చేశావు అంటున్నారు కదా. నేనైతే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అడుగుతూనే ఉంటాను, రేయ్ ఈరోజు ప్రార్థన ఎంతసేపు చేశావు, ఏం చదివావు అని అడుగుతా. ఎందుకంటే మొదట నేను సువర్ణం అవ్వాలి, నా బిడ్డలు అవ్వాలి, ఆ తర్వాతే మిగతాయి. మీరు అడుగుతున్నామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఉన్నోళ్ళు కూడా మ్యూట్లోకి వెళ్ళిపోయారా? హల్లెలూయా. హల్లెలూయా. రోజు మేము అడుగుతున్నాం అన్నోళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ అట్లా చెప్పరు, రే ఈరోజు ఆ డబ్బులు వచ్చినాయి, అయ్యేం చేశావు, ఇయ్యేం చేశావు, నువ్వు అడగబోతానన్నావే అయ్యేం చేశావు, ఆ పని ఆడదాకా వచ్చింది, ఎన్ని మూట కట్టి అడుగుతారు. ఈరోజు ఉంటుంది, రేపు బాధి. దాని గురించి ఎందుకు? విచిత్రం ఏంటంటే దైవజనులు కూడా, సేవకులు కూడా లోకంలో అనేక మంది వీటి మీద మనం అలా ఉండటానికి గ్రూపులో వీలు లేదు. ప్రియ దైవజనమా, మీకోసం ఒక పట్టణాన్ని, ఆ రోజు నాజీరులకు ఒక ప్రాంతాన్ని దేవుడు ఎలా సిద్ధపరిచాడో
నజరేతు అనగా నాజీరు ప్రాంతముగా ప్రత్యేకపరిచాడు. అలాగే ఈ పవిత్రురాలైన కన్యకకు ఓ పెద్ద నగరము, దానికి యెరూషలేము అనే పేరు పెట్టి భూమి నూతన భూమంతా వికసింపచేస్తున్నాడు. నీ ఇల్లు అక్కడ గుడిసెగా ఉంటదా? ఉండటానికి వీలుందా? పరలోకము నుండి ఆ నమూనాతో మహిమతో నింపబడినది. ఇటుక రాళ్లతో కాదు, ఆ గృహము మహిమతో నింపబడింది. నేను ఎరుగుతున్న గనకనే, పరిశుద్ధాత్ముడు చూపి తెలుపుతున్నాడు గనకనే సూటిగానే తెలియచేస్తున్నాను. మాయా ఆలోచనలు ఉండటానికి వీల్లేదు నీలో. దేవుడు నీ కోసం నివాసమైన నీ గృహము కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకుంటావు అంటే, దినాలనేవి ఇచ్చాడు. ఈరోజు నా ఇటిక కట్టుకున్నానా? కట్టినిటిక కూల్చానా? నా ప్రార్థన, నా విశ్వాసము, నడత సువాసనలు వెదజల్లింది. ఈరోజు అపవిత్రత రాలేదా? బోలిటిక కాదది, గట్టిటిక. ఈరోజంతా ప్రార్థన, దైవ సంబంధమైన చింత, ఆలోచన, ఆనందంతో ఉన్నాడు అంటే ఆ రోజుకి వేరు. అట్ట కట్టి 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 ఒకరోజు ఇస్తాడు. అట్ట కాకపోతే నీ ఇల్లు నువ్వే ఇసుక మీద కట్టిన గృహం అవుతుంది. అది రాకడలో నువ్వు అనుకుంటావు నేను పోతా. ఎటు పోతావో? మరణించిన వారి విశేషము దేవుడు మాత్రం ఎరిగిన వాడి, ఆయన ప్రియులకు మాత్రమే బయలుపరచువాడు. ప్రియ దైవజనమా, ఆ ప్రియునిగా మనము ఉండునట్లు ఆయన కృప విస్తరించునుగాక. ఆమేన్. ఇప్పుడు చదువమ్మా. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చు దిగి చొమ్మనే. అప్పుడు ఇదిగో దేవుని ఆ. నివాసము మనుషులతో కూడా ఉన్నది. అదిగో మనుషులతోనే ఉంటదట. ఆయన వారితో కాపురముండును. మనము ఆయన వారితో ఆయనతో, కాపురముండును. ఆయన మనతో కాపురం ఉంటాడంటే ఇక వదిలిపెడతాడా? తర్వాత వారు ఆయన ప్రజలయ్యుందురు. ఆ దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప ఇక్కడ బిందువును చూడండి, ఏమేం తీసేస్తాడు. ఏమి తిండుండదో తిప్పలుండదని నువ్వు అనుకోకూడదా? ఆయన తీసేసేది, ఆయన నీలో ఉండి తీసేసేదేంటో ఇక్కడ స్పష్టంగా రాస్తే నువ్వు కొన్ని కలిపితే ఆలోచనలు పక్క వెళ్ళిపోతాయి. ఆయన తీసేసేది ఏంటిది? ఒకటి, ఆయన వారి కనుల ప్రతి బాష్ప ప్రతి బిందువును బాష్ప వేదనను తొలగిస్తున్నాను అన్నాడు. తుడిచివేయును. ఒకటి. మరణము ఇక ఉండదు. రెండవది, మరణం ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను దుఃఖం ఉండదు, ఏడ్పైనను ఉండదు. 4, వేదనైనను ఇక ఉండదు. వేదన ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మొదటి సంగతులు గతించిన ఇక నీలో వేదన లేదు, బాధ లేదు, సమస్తము మొదటివి గతించిపోయినాయి. ఇంక అయిపోయా. వాళ్ళు మొదట వాళ్ళంతా కట్టగట్టి పడారు. అందులో నీ కుటుంబం ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు నీవట రిజాయిస్తో నడుచు. నీ ఆత్మీయ జీవితము క్రీస్తుతో పెనవేయబడి శాశ్వతమైన ఆయన రాజ్యము ఈ భూమి మీదనే ఏర్పాటు చేసినప్పుడు ఆయన పైనుండి దిగి వచ్చి నీ కోసము నిర్మాణము చేసిన ఆ భవంతిని, ఆ నివాసము మేడ గదులను ఈ యెరూషలేము మీద చేస్తానంటున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడెక్కడైనా భోజనం ఉండదు అన్నాడా? లేదు. లేకుండా నువ్వెట్టు ఊహించావు? అక్కడ ఏముండదు, తిండి తిప్పలు ఉండవా? నీకు లేవేమో, కానీ నాకు శాశ్వత రాజ్యములో ఆకలి ఉంటదా ఉండదా? ఉంటది. ఉంటది. కానీ ఇన్నాళ్ళు ఏమనుకున్నాం? కరెక్ట్గా చెప్పండి. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. అద్భుతం.
ఇలాంటి తలంపులలో ఇక మీదట ఉండకుండా ఆయన ఏమి ఉండవో వాటిని బహు స్పష్టంగా చెప్పాడు. వేదన ఉండదు, కన్నీటి బాష్పాలిక ఉండవు, వేదనతో కూడినవి, దుఃఖం ఉండదు, మరణం ఉండదా, ఇవేవి ఉండవన్నాడు. ఉండనివి ఆయన స్పష్టం చేస్తే కొందరు వస్తారు. ఇక తిండి ఆకలి డబ్బులు ఉండవా? ఇదేంటిది? మీకు అదేంటంటే ప్రకటన 7వ అధ్యాయం 14 ఈ చెయ్యట పెట్టి అక్కడ చదవండి. ఓ పదాన్ని పట్టుకుంటాను, చదివి ముగిద్దాం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా 16కి అతడు వచ్చేయండి. అంకుల్ 16కి వచ్చి ఓకే అంకుల్. వారికి ఇక మీదట ఆకలి అయినను, ఇక్కడ చూడండి, వారికి ఇక మీదట ఆకలి ఉండదు. దీన్ని పట్టుకొని వస్తారా? కింద వచనాన్ని వాళ్ళు మరి మర్చిపోతారేమో. దాహమైనను ఉండదు, ఆ సూర్యుని ఎండ అయినను ఆ ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఆ ఏలయనగా సింహాసనం మధ్యమందుండు ఏలయనగా సింహాసనమందు ఆసీనుడైన ఆయన గొర్రెపిల్ల వారి వారికి మీద కాపరి అయి గుడారము కప్పి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. నడిపిస్తాడు గనక ఇక సమృద్ధి ఉంటది అని దాని భావం. చూసారా వ్యత్యాసం? సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆకలి వద్దు నీకు, కానీ ఆయన దేవదూతలు తినే ఆహారము మన్నా, దేవదూతల ఆహారము మన్నా నీకు ఇచ్చానని ఆయన ప్రకటిస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు దాన్ని తిన్నారు. అది కొత్తిమీర గింజవలే ఉండేను. ఇదేమిటి మన్నా అంటే కళ్ళ ముందు ప్రభు చూపించాడు, అయినా నేను నమ్మనని నీవు అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఏమేమి ఉంటాయో ఆయన ఏర్పాటు ఏమిటో మరుసటి సమయములో మనము ధ్యానించుదాం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.